ఈ ఫ్రూట్స్ మీలో ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఇది మామూలుగా అయితే ఆస్ట్రేలియా వచ్చేసి బ్లూబెర్రీస్ అని పిలుస్తున్నారు. మిగతా దేశాల్లో ఏమని పిలుస్తారో నాకైతే తెలీదు. మన ఇండియాలో అయితే ఏమని పిలుస్తారో తెలుసా? ఇవైతే కలిక్కాయలని నేను పిలుస్తా అనమాట. ఎందుకు అంటే అచ్చం టేస్ట్ అట్లాగే ఉంది. మీలో ఎంతమందికి తెలుసు? నేనైతే నెల్లూరులో ఉంటాననమాట. మామూలుగా మా సొంత ఊరైతే నెల్లూరు. అక్కడ దగ్గరలో వచ్చేసి పెంచల కోన అయితే ఉంది. ఆ పెంచల కోన గుడి దగ్గర నుంచి కొండ మీదకెళ్ళేటప్పుడు మధ్యలో మనకి ఈ వాటర్ ఫాల్స్ అంటారు కదా! అట్లాంటియి ఉంటాయన్నమాట. అక్కడ 7 గుండాలంటారనమాట మామూలుగా అయితే మా సైడు. అక్కడ ఎళ్ళేటప్పుడైతే మధ్యలో ఇట్లాంటి చెట్లయితే ఉంటాయి. కలిక్కాయ చెట్లు. ఆ కలిక్కాయలు అక్కడ కోసుకొని భలే తినేవాళ్ళమి. ఇది నా చిన్నప్పుడు స్టోరీ. ఇప్పుడు ఎళ్ళినప్పుడైతే అట్లాంటి కలిక్కాయల చెట్లు ఏం లేవు. ఒకవేళ ఉన్నా కూడా కాయలు లేవు. ఈ మధ్య ఏదో పుల్లు తిరుగుతుందంటున్నారు. దీనికోసం అయితే అక్కడ ఎవరు ఎళ్ళబాకండే ముందే చెప్తున్నాను. ఈ కాయల్ని నేనైతే కలిక్కాయలు అంటాను. మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. చాలామంది నల్ల ద్రాక్ష అని కూడా అంటున్నారు. కానీ అలా పుల్లగా అయితే లేవు. ఇదైతే తియ్యగా ఉంది. చాలా బాగా అనిపించింది నాకు టేస్ట్ అయితే. ఇంతకీ మీరెప్పుడైనా ఇది టేస్ట్ చేసారా? కలిక్కాయలనేది తెలుసా అనేది చెప్పడం మర్చిపోకండి. బాయ్.